Dear students, this is 10th class mathematics, the chapter number 1, real numbers. Government already issued instructions to implement phase 1 action plan from July 13th. From this action plan, we have to write a test on real numbers on Wednesday, that is on 15th July, we have to write a test on real numbers. So, if you observe this action plan on రియల్ నెంబర్స్, గవర్నమెంట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ బ్యాంక్ని అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఈ క్వశ్చన్ బ్యాంక్లో రియల్ నెంబర్స్ నుంచి రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ అనే 2 సబ్ హెడ్డింగ్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా పబ్లిక్ ఎగ్జామ్కి రియల్ నెంబర్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటాయి. అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్ ఉంటాయి. ఈ రియల్ నెంబర్స్ నుంచి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ రైజింగ్ స్టార్స్కి సంబంధించి 4 ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే షైనింగ్ స్టార్స్కి ఈ 4 ఎస్ఏ క్వశ్చన్స్తో పాటుగా ఇంకొక 2 ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ రైజింగ్ స్టార్స్కి, షైనింగ్ స్టార్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాం. If you observe the first question, prove that root 2 is an irrational number. ఈ వీడియోలో మనం root 2 is an irrational number అనే క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. అలాగే if root is irrational, let us prove that 6 plus root 2 is also an irrational number. ఇది కూడా ఆన్సర్ చేద్దాం. అలాగే షైనింగ్ స్టార్స్ సంబంధించి లాస్ట్ క్వశ్చన్ చూడండి. if root 5 is an irrational number, then prove that 3 plus 2 root 5 is also an irrational number. ఈ 3 క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఆల్రెడీ ఇఫ్ రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగలిగితే రూట్ 3 ఇర్రేషనల్ అని కూడా ప్రూవ్ చేయగలుగుతాం. అలాగే 6 ప్లస్ రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగలిగితే 5 మైనస్ రూట్ 3 కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగలుగుతాం. సేమ్ మోడల్. అలాగే రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగలిగితే రూట్ 7 ఇర్రేషనల్ అని కూడా మనం ప్రూవ్ చేయగలుగుతాం. అంటే ఈ వీడియో ద్వారా మొత్తం అన్ని ఎస్ఏ క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. Okay, dear students, let us look at question number 1 of the real numbers action plan, important essay questions. Question number 1, prove that root 2 is an irrational number. root 2 is an irrational number అనే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనం ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేయబోతున్నాం. ఇండైరెక్ట్ మెథడ్లో ఏమని తీసుకోవాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ అని తీసుకోవాలి. In indirect proof, we have to assume that the given question is wrong. Here, in indirect proof, let us assume that root 2 is irrational. Wrong అయితే అప్పుడు ఏమవుతుంది? root 2 is not an irrational number అవుతుంది. root 2 is not an irrational number. If root is not an irrational number, then root 2 should be a rational number. root 2 irrational number కాకపోతే అప్పుడు root 2 ఏ నెంబర్ అవ్వాలి? ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయితే తీరాలి. బట్ డూ యూ నో ది డెఫినేషన్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ తెలుసా మీకు? గుడ్. ఇఫ్ రూట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, దెన్ రూట్ 2 కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b. అయితే కండిషన్ ఏంటంటే బోత్ a అండ్ b షుడ్ బి ఇంటీజర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. అండ్ వన్ మోర్ కండిషన్ ఈజ్ ఆల్సో దేర్, బోత్ a అండ్ b షుడ్ బి కోప్రైమ్స్. అంటే సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. a by b అనే సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. అలాగే ఏబీలు 2 ఇంటీజర్స్ అయి ఉండాలి. అలాగే డినామినేటర్ b షుడ్ నాట్ బి 0. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్. ఓకే, మనం ఏమని ప్రూవ్ చేయబోతున్నాం? రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయబోతున్నాం. కానీ ఇది ఇండైరెక్ట్ మెథడ్ కాబట్టి ఏమని తీసుకున్నాం అంటే రూట్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఇఫ్ రూట్ 2 ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే అది రేషనల్ నెంబర్ అయితే తీరుతుంది. ఇఫ్ రూట్ 2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్, దెన్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b. నో ఇక్కడ b డినామినేటర్లో ఉంది. ఈ bని LHS తీసుకుని వస్తే ఇది మల్టిప్లై చేస్తుంది. అంటే రూట్ 2 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలంటే లెట్ us స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ LHS హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RHS హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ 2b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అంటే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. 2b square is equal to a square or a square is equal to 2b square. a square is equal to 2b square. అంటే a square ఎలా ఉందంటే 2 into some number ఫార్ములా ఉంది.
ఏ స్క్వేర్ ఈజ్ 2 ఇంటూ సమ్ నెంబర్, అంటే 2 ఇంటూ 1 2 ఇంటూ 2 2 ఇంటూ 3 2 ఇంటూ 4 ఆ మోడల్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అంటే ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఆర్ 2 కెన్ డివైడ్ ఏ స్క్వేర్. 2 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఏ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తే ఏని కూడా 2 డివైడ్ చేస్తుంది. ఇఫ్ 2 కెన్ డివైడ్ ఏ స్క్వేర్ దెన్ 2 కెన్ ఆల్సో డివైడ్ ఏ. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కింద మనం తీసుకుంటే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కూడా మనం ప్రూవ్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్కి ఏమైనా తీసుకుందాం అంటే, ఇప్పటి వరకు మనం ఏం ప్రూవ్ చేసాం, 2 ఏని డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్లో 2 బిని కూడా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. దీని కంటిన్యూషన్లో ఆల్రెడీ ఫస్ట్ పేజ్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇది ఇంతవరకు మనం ఆన్సర్ చేసిన పేజ్. ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఏంటంటే, లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2c అని తీసుకుందాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఏమని ప్రూవ్ చేసామంటే 2 ఏని డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేసాం. 2 ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. ఏ ఈజ్ ఈక్వల్ టు 2కి మల్టిపుల్ అంటే 2c అని తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2c అనే వాల్యూని ఇక 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బై సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS 2b² అలాగే ఉంటుంది. RHSలో ఏ ప్లేస్లో 2c రాస్తే 2c హోల్ స్క్వేర్ అయింది. 2b² ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్, ఆర్ 2b² ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4c², ఆర్ b² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 4ని 2 టైమ్స్ డివైడ్ చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు 2c². అంటే ఇప్పుడు b² 2 ఇంటూ సమ్ నెంబర్ ఫామ్లోకి వచ్చింది, అంతే కదా. b² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c² అంటే 2 ఇంటూ సమ్ నెంబర్. b² 2 ఇంటూ సమ్ నెంబర్ అయితే 2 కెన్ డివైడ్ b² ఎంప్లాయిస్ 2 కెన్ ఆల్సో డివైడ్ b. b² ని 2 డివైడ్ చేస్తే bని కూడా 2 డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఏం ప్రూవ్ చేసాం, 2 ఏని డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్లో 2 బిని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఏని బిని ఈ 2 నెంబర్స్ని కూడా 2 డివైడ్ చేస్తుంది. ప్లీజ్ కరెక్ట్ దిస్. 2 కెన్ డివైడ్ బోత్ ఏ అండ్ బి. ఇది కరెక్ట్ చేసుకోండి, 5 కాదు 2. 2 అనేది ఏని బిని రెండిటిని డివైడ్ చేస్తుంది. 2 రెండిటిని ఎప్పుడైతే డివైడ్ చేసిందో, ఏ బిని రెండిటిని డివైడ్ చేసిందో, అంటే ఇక్కడ చూడండి ఏ బై బి ఇది ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. అంటే ఏ బిలు రెండు కోప్రైమ్స్ అయి ఉండాలి, అంటే రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఏమొచ్చింది ఇక్కడ, 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. విచ్ కాంట్రడిక్ట్స్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్. అంటే ఇది రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ని డిస్ప్రూవ్ చేస్తుంది. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. సిన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ అంటే మనం ఏమని తీసుకున్నాం అంటే, వాట్ వీ అజ్యూమ్డ్ దట్ √2 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. మనం ఇక్కడ ఏమని తీసుకున్నాం అంటే √2 నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. కానీ ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అని వచ్చింది. దేర్ఫోర్ √2 ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్ మోడల్. అయితే √2 అడగచ్చు, లేదా క్వశ్చన్ పేపర్లో √3 అడగచ్చు, √5 అడగచ్చు, √7 అడగచ్చు. ఇవన్నీ పబ్లిక్ పేపర్లో ఆల్రెడీ ఇంతవరకు జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నిటిలోనూ వచ్చిన క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఈ క్వశ్చన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, నౌ లెట్ us learn another question. This is, let us prove that 6 plus √2 is irrational. ఇది టెక్స్ట్ బుక్లో థర్డ్ క్వశ్చన్లో థర్డ్ బిట్ అనమాట, టెక్స్ట్ బుక్లో. ఓకే, ఈ యాక్షన్ ప్లాన్లో రైజింగ్ స్టార్స్కి ఇవ్వబడిన క్వశ్చన్ ఇది. ప్రూవ్ దట్ 6 plus √2 is irrational. ఇది కూడా ఇండైరెక్ట్ ప్రూఫ్లోనే మనం ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ఇండైరెక్ట్ ప్రూఫ్ లెట్ us assume that 6 plus √2 is not an irrational number. ఇచ్చిన క్వశ్చన్ తప్పని తీసుకున్నాం. అంటే 6 plus √2 is not an irrational number. ఇది రేషనల్ నెంబర్ కాకపోతే then it should be a rational number. అంటే 6 plus √2 is a rational number. If it is a rational number, then you can write it in the form of a by b. దాన్ని a by b ఫామ్లో రాయగలుగుతాము. 6 plus √2 is equal to a by b, and a by b అంటే a, b are integers, b not equal to 0 and a, b are co-prime. ఓకే,
ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రూట్ 2ని ఒకటి ఎల్హెచ్ఎస్లో ఉంచి ఈ +6ని ఆర్హెచ్ఎస్ తీసుకుని వెళ్తే a/b -6 అయింది. √2 is equal to a/b -6. But we know that a/b is a rational number and 6 is a rational number. The difference or sum of any two rational numbers is always rational. అంటే ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. కానీ ఎల్హెచ్ఎస్లో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇది ఇర్రేషనల్ నెంబరు, ఇది రేషనల్ నెంబరు, రెండింటికి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఉంది. బట్ వీ నో దట్ ఏ రేషనల్ నెంబర్ కెనాట్ బి ఈక్వల్ టు ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ కెనాట్ బి ఈక్వల్ టు ఏ రేషనల్ నెంబర్. ఒక నెంబర్ రేషనల్ అయితే అది ఇర్రేషనల్ కాదు, ఒక నెంబర్ ఇర్రేషనల్ అయితే అది రేషనల్ కాదు. Therefore, our assumption is false. An irrational number cannot be equal to a rational number. Our assumption is false, so that 6 plus √2 is an irrational number. Okay, good. Next, one more question. Let us prove that 3 plus 2 √5 is irrational. This is second question in the textbook and second question in Shining Stars question bank. It is the second question. Prove that 3 plus 2 √5 is an irrational number. Again, same method. In indirect proof, let us assume that 3 plus 2 √5 is not an irrational number. If it is not an irrational number, then it should be a rational number. అంటే 3 plus 2 √5 అనేది ఒక rational number అవుతుంది. If it is a rational number, you can write it in the form of a/b. a/b form లో మనం రాయగలుగుతాం. Definition of a rational number: both a and b are integers, b not equal to 0 and a, b are co-primes. Okay. ఇప్పుడు ఈ 3 ఈ నెంబర్ నటు పంపించండి. అంటే 2 √5 is equal to LHSలో 2 √5, RHSలో a/b +3 అదర్ సైడ్ -3. 2 √5 is equal to a/b -3 అయింది. అలాగే ఇక 2ను కూడా మనం RHSకి పంపిద్దాం. మనం ఏం చేయబోతున్నాం అంటే ఎల్హెచ్ఎస్లో ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ని మాత్రమే ఉంచుకుందాం. మిగిలిన అన్ని రేషనల్ నెంబర్స్ని ఆర్హెచ్ఎస్కి షిఫ్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ లోపల ఉండే 5ని మాత్రమే ఇటు ఉంచుకోవాలి. అంటే 2 కూడా ఆర్హెచ్ఎస్కి వెళ్ళిపోవాలి. ఎంప్లాయీస్ √5 is equal to a/, ఇక్కడ 2 మల్టిప్లై చేసినట్టు వస్తే డివైడ్ చేయాలి, a/2b -3/2. ఈ 2 ఇక్కడ ఉండే 2 నెంబర్స్ని కూడా డివైడ్ చేయాలి. అంటే a/2b -3/2. ఇప్పుడు a/b ఒక రేషనల్ నెంబర్ అయితే a/2b కూడా ఒక రేషనల్ నెంబరే, 3/2 కూడా ఒక రేషనల్ నెంబరే. ఒక రేషనల్ నెంబర్లోంచి ఇంకో రేషనల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్గా ఒక రేషనల్ నెంబర్ వస్తుంది ఆర్హెచ్ఎస్లో. కానీ ఎల్హెచ్ఎస్లో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది, ఆర్హెచ్ఎస్లో ఒక రేషనల్ నెంబర్ ఉంది. వీ ఆల్రెడీ నో దట్ ఇర్రేషనల్ నెంబర్ కెనాట్ బి ఈక్వల్ టు ఏ రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఎప్పటికీ ఈక్వల్ కాదు. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఇస్ ఫాల్స్. మనం ఏమనుకున్నాం, 3 plus 2 √5 is not an irrational number అని అనుకున్నాం, కానీ ఇది తప్పు అని తెలిసింది. దేర్ఫోర్ 3 plus 2 √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేసాం. ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన SCERT రిలీజ్ చేసిన క్వశ్చన్సే కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ నుంచే రేపు మనకి సమ్మేటివ్ కానీ లేదంటే పబ్లిక్ పేపర్స్ కానీ అన్నిట్లోనూ ఈ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగా వీటిని బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మిగిలిన సమ్స్ని కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే వీటితో పాటుగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ని చక్కగా రాయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండా.